డిసెంబర్ 7కి నేను ఎల్బ్రూస్ యూరోప్ కాంటినెంట్ హైయెస్ట్ పీక్ అది, ఆ కాంటినెంట్లో అది హైయెస్ట్ పీక్. సో నేను ఫస్ట్ ఇండియన్ గర్ల్ వింటర్లో క్లైమ్ చేయడం, -40. అందరూ క్లైమ్ చేసి ఇండియన్ ఫ్లాగ్ పెడతారు, అంత పెద్దది ఆ కండిషన్లో పెట్టడం నాకు రైట్, నేను చేయగలను, ఆ కాన్ఫిడెన్స్ నాకు అప్పుడు వచ్చింది. చెప్పిన మెయిన్ పాయింట్స్ ఏంటి, అక్కడ వెళ్ళినప్పుడు ఎలా జాగ్రత్తగా ఉండాలి, ఎలా క్లైమ్ చేయాలి అని చెప్పిన రైట్ పాయింట్. వెరీ కామన్ థింగ్ ఏంటంటే ఎవరెస్ట్లో బాడీస్ కనిపిస్తాయని, సో దానికి రైట్ తీసుకొని వచ్చారనమాట. బాడీస్, చనిపోయిన బాడీస్ అక్కడే ఉండిపోతాయి అనమాట. సో మనం క్లైమ్ చేసే దారిలో అవి కనిపిస్తాయి. అవి కనిపించినప్పుడు నేను ఒక ఇండియన్ మౌంటైనర్ని, సో ప్యాషనేట్ అబౌట్ క్లైంబింగ్ ఇండియన్ మౌంటైన్స్ క్లైమ్ చేయాలి అంటే, అంతకుముందు నాకు ఈ మౌంటైనరింగ్ కెరియర్ అంటే కంప్లీట్గా ఇది అనుకోకముందు ఐ వాంట్ టు కంప్లీట్ ఆల్ 7 సమ్మిట్స్. సో దాంతోపాటు పార్ట్ ఫ్రమ్ ఇండియన్ మౌంటైన్స్ అంటే లద్దాఖ్లో, మనాలిలో ఉంటాయి కదా, సో ఆ మౌంటైన్స్ని కూడా ప్రమోట్ చేయాలి. సో అది నాకు స్ట్రాంగ్గా ఉంది చేయాలి అని. సో దానికి ఫినాన్షియల్గా అవసరం. సో ఎంత అప్రోచ్ చేసినప్పటికీ కొంత అయితే ఎప్పుడూ ఉండిపోద్ది. సో అది పేరెంట్స్ నుంచి తీసుకోవడం, ఇంకా ఎందుకు తీసుకోవాలి కాకుండా, సో మన దేశానికి కష్టపడుతుంది అండ్ తన టార్గెట్ కూడా ఇండియా షుడ్ బి ఫీల్ ప్రౌడ్, రైట్. కాబట్టి తను ఫిట్నెస్గా చాలా స్ట్రాంగ్ ఉంది. బట్ ఫైనాన్షియల్గా మనలాంటి వాళ్ళు సపోర్ట్ చేస్తే ఇంకా తను సాధించి చూపిస్తానంటుంది. సో మీ సపోర్ట్ కూడా అన్విత ఖచ్చితంగా ఉంటుంది అనుకుంటున్నాను. మీరు కనుక సపోర్ట్ చేయాలనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయొచ్చు, అన్విత డీటెయిల్స్ కూడా నేను ఇస్తాను. హలో అండి, వెల్కమ్ టు ఎస్టాక్స్. 7 ఖండాలలోని 7 ఎత్తైన శిఖరాలని అధిరోహించాలనేది తన లక్ష్యం. ఇప్పటివరకే 2 కాంటినెంట్స్లోని ఎత్తైన శిఖరాలని అధిరోహించి అక్కడ మన త్రివర్ణ పతాకాన్ని ఉంచింది అన్విత. తెలంగాణ రాష్ట్రంలోని భువనగిరి జిల్లాకి చెందిన అన్విత తన లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఎంతో సాహసోపేతంగా ఉందండి. షీఈ్ వెరీ ఇన్స్పిరేషనల్ టు యంగ్ జనరేషన్. ఇప్పుడు మన ఖండంలోని ప్రపంచంలోనే ఎత్తైన ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కడానికి ముందుకెళ్తుంది. ఏప్రిల్ 1న తన టార్గెట్ని రీచ్ అవ్వడానికి రెడీ అవుతుంది. సో నాతో అన్విత ఉన్నారు, మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. అన్విత నిజంగా ఒక ఇన్స్పిరేషన్ అని చెప్పాలి. హాయ్ అన్విత, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ టార్గెట్. థ్యాంక్ యూ. సో అన్విత చెప్పు, అసలు నార్మల్గా ఆడపిల్ల అనగానే ఏంటమ్మా తొందర పెళ్లి చేసి పంపించక, అసలు ఇవన్నీ ఎక్కడాలేంటి, ఎక్కడైనా కాలేజీ పడిపోతే ఎలా అని ఆలోచించే సొసైటీలో ఇంకా మనం ఉన్నాం. సో ఆడపిల్లల్ని ఇంత ముందుకు తీసుకెళ్తున్న మీ పేరెంట్స్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాట్స్ ఆఫ్. మన వ్యూవర్స్ నుంచి నేను నిజంగా కంగ్రాట్స్ చెప్తున్నాను. సో అన్విత, నీ కెరీర్ ఎలా స్టార్ట్ చేసావు అండ్ నీ అంబిషన్స్ అండ్ నీ గోల్స్ని రీచ్ అవ్వడానికి చాలా కష్టం, అదంత ఈజీ కాదు. సో ఒక్కసారి నీ కెరీర్ అండ్ నీ అంబిషన్స్, నువ్వు సాధించిన అన్నిటి గురించి ఒకసారి చెప్పు. తప్పకుండా. సో 2014 సెప్టెంబర్లో నేను నా అడ్వెంచర్ కెరియర్ స్టార్ట్ అయింది. అది అయినప్పుడు నేను ఇది కెరియర్ అని అయితే నేను అనుకోలేదు. సో అప్పుడు నేను ఇంటర్ +2 చేస్తున్నాను. దెన్ తర్వాత అక్కడికి వెళ్ళాక కోర్స్ అయిపోయాక డాడీ శేఖర్ బాబు బచ్నేపల్లి మీ అందరికీ తెలుసు. సో నా కోచ్ తను, అండ్ పూర్ణ మలావత్ ఆనంద్కి కూడా తనే కోచ్. సో ఆ ఇయర్ 2013లోనే పూర్ణ వాళ్ళు సబ్మిట్ చేశారు. దెన్ అదైతే నాకు ముందుగా తెలీదు, బట్ న్యూస్ పేపర్లో చూసి నేను అక్కడికి వెళ్ళి ట్రైన్ అయ్యి, దెన్ బాగుంది, ఈ అమ్మాయి ఫిట్ ఉంది, నెక్స్ట్ ఫర్దర్గా పంపించవచ్చు అన్నప్పుడు, సో కమింగ్ మేలోనే నేను 2015 మేలో బేసిక్ వెళ్ళిపోయాను. ఓకే. సో బేసిక్ మౌంటైనరింగ్ కోర్స్, అది సమ్మర్ అవ్వడం, నేను అప్పటికి ఇంటర్, ఇమాజిన్ 17 ఇయర్స్. అక్కడికి వెళ్ళాక అందరూ ఆ కోర్సెస్లలో ఎలా ఉంటుందంటే ఆర్మీ వాళ్ళు, నేవీ వాళ్ళు, ఎయిర్ ఫోర్స్ ఇలాంటి వాళ్ళే వస్తుంటారనమాట. సో అందులో నేను చిన్న అమ్మాయినప్పుడు, బట్
నాకు అది బాగా నచ్చింది. 28 days మౌంటైన్లో ఉండడం, ట్రైనింగ్ తీసుకోవడం, కొత్త కొత్తగా అన్ని టెంట్స్, సో అవన్నీ వింతగా అనిపించేటివి నాకు కొత్తగా. సో అలా స్టార్ట్ అయింది. సో అమ్మ వాళ్ళని ఎలా ఒప్పించావు అసలు? ఎంత కష్టమైన, నిజంగా చెప్పాలంటే చాలా కష్టం. ఒక నార్మల్ మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ నుంచి వచ్చి సో వాళ్ళని ఒప్పించి నువ్వు ఇప్పుడు నీ టార్గెట్స్ని రీచ్ అవుతున్నావు అంటే అది అంత ఈజీ కాదు. సో అమ్మ వాళ్ళు ఎలా ఒప్పుకున్నారు? ఫస్ట్ రియాక్షన్ ఏంటి వాళ్ళది? వద్దు, ఎందుకు, ఏదన్నా అయింది అన్నట్టు. బట్ నేను కోర్స్కి వెళ్ళినప్పుడు డాడీ వచ్చేవాడు, మార్నింగ్ వచ్చేవాళ్ళు, ఈవినింగ్ వచ్చేవాళ్ళు. సో అక్కడ చూసి ఆ సేఫ్టీ అదంతా చూసి సార్ కూడా మనకి ఎట్లా నేర్పిస్తున్నారు. ఫస్ట్ ఎవరికైనా భయం ఉంటుంది, బట్ అక్కడికి వెళ్ళాక చూస్తే అర్థమవుతుంది కదా ఎంత సేఫ్టీ ఉంది, ఎట్లా చూస్తున్నారు అని. సో అలా ఇంకా స్టార్ట్ అయింది. సో అంటే ఇప్పుడు అక్కడ కోర్స్ స్టార్ట్ అయ్యాక డార్జిలింగ్లో కూడా ట్రైనింగ్ తీసుకున్నారు కదా. సో అవకాశాలు ఎలా వచ్చాయి అసలు? ఇక్కడ కిలిమంజారో వెళ్ళాలి అని మీరు ఐపీఎస్ ఆఫీసర్ తరుణ్ గారితో కూడా వెళ్ళారు. సో ఆ ఎక్స్పీరియన్సెస్ చెప్పండి. సో నేను డార్జిలింగ్లో చేశాను హిమాలయన్ మౌంటైనరింగ్ కోర్స్ అని. సో 28 days ఫోన్స్ ఇవేవి ఉండవు, అట్లా ప్రిపేర్ అయితే అయ్యేళ్ళాను, వాళ్ళకు కూడా చేశాను నేను. అండ్ దెన్ మా సార్ చెప్పారనమాట, కాల్స్ ఉండవు బట్ సేఫ్టీ ఉంటుంది, పర్లేదు, మాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది అని. సో అలా ఇన్ఫర్మేషన్, అంతవరకే ఇన్ఫర్మేషన్. దెన్ 3 years నేను గ్యాప్ తీసుకున్నాను. నేను డిగ్రీ ఇక్కడే చేశాను. సో డిగ్రీ ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్లో ఒప్పుకోలేదు మా ప్రిన్సిపల్ వాళ్ళు, రిక్వెస్ట్ చేసి ఇంకా దెన్ ఈమె చాలా సీరియస్ ఉంది అనుకొని 3rd yearలో పర్మిషన్ ఇచ్చారు. అలా మళ్ళీ అడ్వాన్స్ చేసుకొని స్టార్ట్ చేసినప్పుడు ఎక్కడము కొంచెం భయం వేయలేదా? అంటే యు ఆర్ వెరీ బ్రేవ్ తెలుస్తోంది, కానీ ఎక్కడం స్టార్ట్ చేసినప్పుడు కొత్త కెరియర్ కదా. సో అమ్మో నేను అనవసరంగా ఎందుకు పెట్టుకున్నాను అలా అనిపించిన సిచ్యువేషన్? లేదు, ఎప్పుడు లేదు. ఎగ్జైటెడ్ ప్రతి అన్నీ కొత్తగా చూస్తున్నాం కదా, మౌంటైన్స్ అన్ని బుక్స్లో నుంచి చూస్తాం, మౌంటైన్స్ మధ్యలో నుంచి సన్ రైజ్ అవ్వడం, ఇలాంటివన్నీ మౌంటైన్స్ అవన్నీ వేయడం, అవి లైవ్గా చూస్తుంటే చాలా ఎగ్జైటింగ్ అనిపించేది. ట్రైనింగ్ ఎలా ఉంటుంది అంటే మీకు అసలు ఆ వాతావరణము అలవాటు చేయడము, ఫుడ్ అండ్ అవన్నీ ఎలా ఉంటాయి అసలు? అది బేసిక్లోనే నేర్చుకున్నాను నేను. సో బేసిక్ ట్రైనింగ్ వల్ల యూజెస్ ఏంటి అంటే ఎలాంటి వెదర్కి ఎలాంటి క్లోతింగ్ వేసుకోవాలి, ఫుడ్ ఎలా తీసుకోవాలి, ఫిట్నెస్ ఎంతవరకు అవసరము, ఇవన్నీ మనకు చెప్తారనమాట. బేసిక్ స్టాండర్డ్ నేర్పిస్తారు, అన్ని టెక్నిక్స్ కూడా బేసిక్ స్టాండర్డ్ నేర్పిస్తారు. నాకు బాగా ఇంట్రెస్టింగ్ అనిపించినాయి అవి. సో వచ్చి ఇంకా లేదు నేను అడ్వాన్స్ చేయాలి, కొంచెం మా కాలేజ్ వాళ్ళతో మాట్లాడు అంటే సార్ అనేవాళ్ళ, ఎందుకు ఇప్పుడు ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్ కదా ఇది అని. సో అలా 2 years బ్రేక్ తీసుకొని దెన్ ఐ స్టార్ట్. సాధించాలి అని మాత్రం ఉంది, అట్లనే ఉండిపోయింది. సో పేరెంట్స్ మాట అండ్ అకాడమిక్ మాట విని కొంచెం ఆగావు. అండ్ తరుణ్ గారితో ప్రయాణం ఎలా ఉంది? 2021లో నేను జనవరి తరుణ్ జోషి సార్ ఐపీఎస్ ఇప్పుడు, సో అప్పుడు ఐపీఎస్ సార్ ఉంటుండే, ఆ సార్ నేను కలిసి కీలి వెళ్ళాం. సో కోవిడ్ తర్వాత అప్పుడప్పుడే ఫ్లైట్స్ ఓపెన్ అవ్వడం అప్పుడే. సో ఆ టాంజానియాలో ఫస్ట్ ఇండియన్స్ మేమే ఆ పీక్ని కోవిడ్ తర్వాత సబ్మిట్ చేయడం. అండ్ చాలా స్నో ఉంది అప్పుడు, అది వింటర్ టైం, ఆ టైంలో అక్కడ జనవరి, ఇక్కడ కూడా వింటరే. సో అలా అన్నాం, చాలా స్నో ఉంది. ఫస్ట్ టైం ఒక ఇంటర్నేషనల్ పీక్ నేను క్లైమ్ చేశాను, దట్టు అంత ఎక్స్పీరియన్స్ ఉన్న సార్తో. సో ఒకలాంటి అనుభవం వచ్చి ఉంటుంది. అసలు ఇండియా నుంచి వెళ్ళి అక్కడ సాధించడం అనేది ఇట్స్ నాట్ ఈజీ. సో దాని తర్వాత నెక్స్ట్ ఏపీకి వెళ్ళారు. తర్వాత అక్కడ నుంచి వచ్చాక ఖడే పీక్ క్లైమ్ చేశాను. సో మేము ఫస్ట్ ఇండియన్ టీమ్ ఆ పీక్ని వింటర్లో క్లైమ్ చేయడం అనమాట, -25 to -30. సో అక్కడ ట్రాన్సెండ్ వాళ్ళు ఆర్గనైజ్ చేశారు. సో నేను ట్రాన్సెండ్ నుంచి అంటే శేఖర్ బాబు సార్ ట్రాన్సెండ్ని రన్ చేస్తారు. సో ఆ త్రూ వెళ్ళామన్నమాట. అండ్ February 21st ఆ పీక్ కూడా సబ్మిట్ అయింది, బ్యాక్ టు బ్యాక్ 1 monthలో 2 peaks చేశాను నేను. 21st కీలి అండ్ ఖడే వచ్చి Feb 21st. అలా. సో ఇప్పుడు అంటే మీరు చెప్పడం చాలా ఈజీగానే చెప్తున్నారు, అన్నీ సాధించాలని. బట్ ఏంటంటే నెక్స్ట్ టార్గెట్స్కి వెళ్తున్నప్పుడు ఎకనామికల్గా, ఫైనాన్షియల్గా కానీ అండ్ ఫ్యామిలీ సపోర్ట్, పేరెంట్స్ వదిలేసి అన్ని రోజులు అక్కడికి వెళ్ళడం, సో అది ఎక్కి మీరు సాధించే వరకు తెలీదు సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయి, అక్కడ వెదర్ సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయి. ఇప్పుడు దీని గురించి ఇప్పుడు వెళ్ళే మీరు ఎవరెస్ట్ చాలా హైయెస్ట్ పీక్ కదా, ఇప్పుడు ఎలా ఉంది మీ ఫీలింగ్స్? అంటే బాగుంది. సో మీరు అన్నట్టుగా ఫినాన్షియల్గా
చాలా ప్రాబ్లమ్స్ అయితే ముందు నుంచి వచ్చాయి. సో ఈ ఫీల్డ్లో నేను 7 years నుంచి ఉన్నాను. మధ్యలో 2 years బ్రేక్ అయినప్పటికీ ముందంతా నా పేరెంట్సే సపోర్ట్ చేసేవాళ్ళు. సో నీ ఫ్రెండ్స్, నీతో చదువుకున్న ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ అండ్ రిలేషన్ చాలా వరకు ఏంటంటే అమ్మ నాన్న ఒప్పుకొని సపోర్ట్ చేస్తుంటారు. మీరు ఇద్దరు ఆడపిల్లలు అని చెప్పారు. సో అక్క కూడా ఆస్ట్రేలియాలో సెటిల్ అయింది కదా. సో రిలేటివ్స్లో కానీ ఎవరైనా అసలు మిమ్మల్ని పాయింట్అవుట్ చేసి ఆపించేసే ఎందుకు ఇవన్నీ అని అన్న సిచ్యువేషన్స్, మీరు బాధపడ్డ సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయండి చాలా. మా ఇంట్లో లక్కీగా మా మమ్మీ డాడీ చాలా సపోర్ట్ చేస్తారు. బికాజ్ డాడీ అయితే చూసారు ఎగ్జాక్ట్గా అక్కడ ఏముంటుంది, ఎంత సేఫ్టీ ఉంటుంది అని. ఇక్కడ ఏముంటుంది అని చూసారు, కానీ మమ్మీ ఎప్పుడు నేను చెప్పినాక యూట్యూబ్లో చూడడం ఎట్లా ఉంటుంది ఏంటి, సో అవన్నీ చూసి వాళ్ళు డిస్కస్ చేసుకునే వాళ్ళు ఇంట్లో ఇట్లా ఉంటుంది ఇది అని. బట్ ఒకటే చెప్తారు ఏంటి అంటే వాళ్ళు స్టాండర్డ్స్ ప్రాపర్గా ఉండాలి, సో మంచి కోర్సెస్ చేసుకో, ఆ తర్వాత వెళ్ళు. ఎందుకంటే డబ్బులు వస్తాయి సబ్మిట్ చేసి రావడం కాదు, సబ్మిట్తో పాటు రిటర్న్ రావడం కూడా చాలా ఇంపార్టెంట్. సో సేమ్ మా కోచ్ కూడా అదే చెప్తారు, పేరెంట్స్ కూడా అదే చెప్తారు. మీరు అన్నట్టుగా రైట్, ఫ్యామిలీ నుంచి సపోర్ట్ ఉంది, బట్ రిలేటివ్స్ అవుట్ సైడ్ సొసైటీలో అవసరమా, ఒకటి అమ్మాయి అంటే అక్క అప్పటికి వెళ్ళారు, ఎందుకు ఒకదానివే ఉన్నావు, ఇప్పుడు అవసరమా ఇవన్నీ, ఏదైనా జరిగితే ఎందుకు అట్లాగా అని. బట్ పేరెంట్స్ స్ట్రాంగ్ ఉన్నారు కాబట్టి అది నా దాకా రానివ్వకపోయే వాళ్ళు. సూపర్. ఏదైనా సాధించాలంటే ఇలాంటి పిన్ కంపల్సరీ ఎవరికైనా ఉంటుంది. బట్ సో గ్రేట్. అండ్ స్పాన్సర్స్ విషయానికి వస్తే, సో ఎలాంటి హెల్పింగ్ అని అడుగుతున్నాం అంటే ఎవరైనా కావాలంటే మనం యూఎస్ నుంచి కూడా హెల్ప్ అడుగుతాం. సో నువ్వు టార్గెట్ చేసేది ఇండియాకి, అన్విత ఈజ్ డూయింగ్ ఫర్ ఇండియా అనే మనం అన్నది. సో మనకి కూడా గర్వకారణం. ఇప్పుడు ఎవరెస్ట్కి వెళ్తాను తనకి ఎవరైనా స్పాన్సర్ చేయాలి అనుకుంటే ఎస్టాక్స్ ఛానల్ ద్వారా మీరు చేయొచ్చు. నేను తన కాంటాక్ట్ నెంబర్ కూడా ఇస్తాను. మనం అందరం సపోర్ట్ చేస్తేనే మన దేశానికి గర్వకారణంగా నిలవబోతుంది. సో అన్విత, ఇప్పుడు ట్రైనింగ్ విషయానికి వస్తే మీరు ట్రైనింగ్ ఇచ్చారు కదా రాక్ క్లైంబింగ్, అది ఎలా స్టార్ట్ చేశారు? సో నాకు అడ్వాన్స్ అయిపోయాక ఫిట్నెస్ చాలా ఇంపార్టెంట్. రాక్ క్లైంబింగ్ స్కూల్లో ఈ ఫోర్ట్ మేబీ ఆల్టిట్యూడ్ ఇవ్వదు, మనకు అది తెలిసిందే. ఆల్టిట్యూడ్ మైనస్లలో అది హిమాలయన్స్కి వెళ్ళాలి. బట్ ఫిట్నెస్ పరంగా ఇది చాలా బెస్ట్ ప్లేస్. అట్లాంటి కష్టమైన ప్యాచెస్ ఇక్కడ ఉన్నాయి, మన క్లైమ్ చేయడానికి. బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వాళ్ళు కూడా క్లైమ్ చేయొచ్చు ఇక్కడ, అట్లాంటి ప్యాచెస్ ఉన్నాయి. ఫిట్నెస్కి గ్రౌండ్లో ఎంత ఫిట్నెస్ చేస్తామో హైక్ చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ హైక్ చేసుకోవడానికి చాలా ఈజీ. అందుకే మనకి ఏదైనా పీక్ క్లైమ్ చేసే ముందు ట్రాన్సెండ్ వాళ్ళు ఇక్కడ ట్రైన్ చేస్తారు, ఫిట్నెస్కి ఇక్కడ ట్రైన్ చేస్తారు అన్నమాట. ముంబై నుంచి, ఢిల్లీ, బెంగళూరు, వేరే కంట్రీ నుంచి కూడా వచ్చి ట్రైన్ చేసుకుంటారు వాళ్ళని. సో అలా చిన్నగా స్టార్ట్ అయిపోయింది. నేను ట్రైన్ చేసుకోవడం, నాకు ఫిట్నెస్ ట్రైనింగ్తో పాటు వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేదాన్ని, అలా స్టార్ట్ అయింది. అంటే ఇప్పుడు నీ ఇంకా లైఫ్ అంబిషన్స్ ఏంటి? ఎవరెస్ట్ బట్ ఇంకా అంటే లదాఖ్లో కూడా మీరు వెళ్ళారు కదా, లదాఖ్ అక్కడ కండిషన్ ఇట్స్ వెరీ టఫ్. సో మీరు వెళ్ళినవన్నీ ఇప్పుడు ఆల్మోస్ట్ మంచు పర్వతాల సైడ్ వెళ్తున్నారు. అండ్ ఈ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది లదాఖ్ది? బాగుంది. యాక్చువల్లీ లదాఖ్ వెళ్ళిందే ట్రైనింగ్ కోసం నేను, వేరేవి. సో కడే ఎందుకు ఫినాన్షియల్గా బ్యాక్ టు బ్యాక్ కీలీ అయిపోగానే, కీలీకి నా పేరెంట్స్ సపోర్ట్ చేశారు, నాకు ఫినాన్షియల్గా వాళ్ళే చేశారు. టఫ్ టైం, బట్ ఏంటంటే మనం సపోర్ట్ చేస్తేనే కదా బయటకు వెళ్ళి తెలుస్తుంది, అప్పుడు సపోర్ట్ వస్తుంది. బయట నుంచి ఎక్స్పెక్టేషన్ ముందు ఫస్ట్ స్టాండర్డ్ మనం ఇవ్వాలి అని నా పేరెంట్స్ నమ్ముతారు ఇప్పుడు. సో అలా దాంతో. అండ్ లదాఖ్ వెళ్ళింది కూడా టఫ్ టైమే ఫినాన్షియల్గా, బట్ నాకు ఎవరి నుంచి స్పాన్సర్షిప్ వచ్చినా నెక్స్ట్ ఏం పీక్ ఉంది. ఇదే ఇంకా కొంచెం స్పాన్సర్షిప్ రాగానే రైట్ నెక్స్ట్ ఏం పీక్ ఉంది సార్, దానికి ఎంత ఖర్చు అవుతుంది, ఎట్లా ఉంది, ఇంత వచ్చింది, ఇంకేమైనా అరేంజ్ చేయగలమా, అది ఇది అని. దెన్ బ్యాక్ టు బ్యాక్ ఎట్లా వీలైతే అట్లా ట్రైనింగ్ లేదా పీక్స్ ట్రై చేస్తున్నారు. 7 కాంటినెంట్స్ అధిరోహించాలి, మన పతాకాన్ని అక్కడ ఉంచాలి అనేది తన టార్గెట్. ఇప్పుడు ఆల్మోస్ట్ 3rd వన్ షీ ఈజ్ గోయింగ్. అండ్ ఇంకా వెళ్ళాలనే తన తపన మన ద్వారా ఫుల్ఫిల్ అవుతుంది. ఎంత బాగుంటుంది ఇంకా. సో ఇంకేమైనా నువ్వు షేర్ చేసుకోవాలనుకుంటున్నావా? యంగర్ జనరేషన్స్కి నువ్వు ఒక ఇన్స్పిరేషన్. సో నీ మాటల్లో వాళ్ళకి ఏమైనా చెప్తావా? వాళ్ళకి చెప్పడం అంటే లైక్ అన్ని ఏ ఫీల్డ్ అయినా టఫర్ ఫీల్డ్ అండి. ఎడ్యుకేషన్ అయినా, జాబ్ అయినా, ప్రొఫెషన్ అయినా, ఏ ఫీల్డ్ అయినా ఉమెన్ అనే కాదు మెన్కి కూడా చాలా టఫర్. ఇప్పుడైతే ఇద్దరికీ టఫర్ థింగే.
సో వదిలేయద్దు దాన్ని. ఇఫ్ యు ఆర్ ట్రూలీ ఇంట్రెస్టెడ్ గో విత్ ఇట్ అంతే. అది అట్లాంటి ఏమంటారు, ఆ కష్టం వస్తేనే కదా దాని వాల్యూ ఇంకా బాగా, దాని ఫ్లేవర్ ఇంకా బాగుంటుంది. సో ట్రైనింగ్ టైంలో అంటే ఫుడ్ ఎలా తీసుకోవాలి, ఎన్ని రోజుల ముందు నుంచి కేరింగ్ అండ్ విమెన్ ప్రాబ్లమ్స్ కూడా వస్తూ ఉంటాయి. సో అవన్నీ ఒక్కసారి బ్రీఫ్గా చెప్పండి. విమెన్ ప్రాబ్లం అనేది అది నాకు ఎప్పుడంత ప్రాబ్లం ఏం అవ్వలేదండి. బికాజ్ నేను మెంటల్గా ఫిక్స్ అయ్యి వెళ్ళిపోయాను ఏదైనా. సో ఫిజికల్గా, సో నా పేరెంట్స్ వచ్చి అగ్రికల్చర్ సైడ్ అవ్వడం, వాళ్ళు చాలా స్ట్రాంగ్ యాక్చువల్లీ, మా మమ్మీ కానీ డాడీ కానీ. సో అందరిలాగా ఫిట్నెస్, నేనైతే అంత ఫిట్నెస్ ఏం కాదు, బట్ వాళ్ళ సైడ్ నుంచి జీన్స్ ప్రకారం నాకు మంచి ఫిట్నెస్ వచ్చింది. దాంతోపాటు మంచి డైట్ తీసుకుంటాను, రెగ్యులర్ డైట్, వెరీ రెగ్యులర్, బట్ ఖచ్చితంగా తీసుకుంటాను. సో వెళ్ళాలి అన్నప్పుడు ఎన్ని రోజుల ముందు నుంచి మనము కేర్ తీసుకోవాలి ఫుడ్ పరంగా కానీ అక్కడ, అంటే వీళ్ళందరూ మనకు సజెస్ట్ చేస్తారా తీసుకెళ్ళే? ఎంతమంది వెళ్తున్నారు? ఇద్దరం వెళ్తున్నాం ఇండియా నుంచి. తరుణ్ ట్రాన్సెండ్ నుంచి కమలేష్ అని ఒక అతను ఉన్నారు, తను కూడా ఇన్స్ట్రక్టరే. ఫస్ట్ అమ్మాయి? లేదు, నేను ఒక అమ్మాయిని. తను సార్ కమలేష్ అని, ఇద్దరం వెళ్తున్నాం ఇప్పుడు. అంటే మన ఇండియా నుంచి అమ్మాయి ఒకదాన్ని? నేను ఒకదాన్ని. సూపర్. అంటే ఇప్పుడు చెప్పాలంటే కూడా తొలి మహిళ రికార్డ్ సాధించావు కిలిమంజారోలో కూడా నువ్వే. సో ఇంకా ఎన్నో సాధించాలి, మనమందరం కూడా సపోర్ట్ చేయాలి. నాకు తనతో మాట్లాడుతుంటే చాలా ఇన్స్పిరేషన్గా ఉంది. ప్రిపేర్ అయ్యింది ఒకటి, అడిగింది ఒకటి లాగా నేను తన క్వశ్చన్స్ చేస్తున్నాను. సో మనమందరం కూడా తను సపోర్ట్ చేద్దాం. షీ ఈజ్ వెరీ గ్రేట్. అండ్ తన టార్గెట్ని చాలామంది కలలు కంటాము, బట్ దాన్ని సాధించుకోవడానికి పడే తపన అండ్ ఆ సక్సెస్, అది చాలా ఎక్స్పీరియన్స్ ఇస్తుంది అందరికీ. సో చెప్పాలంటే మన తెలంగాణ రాష్ట్రం నుంచి అన్విత చాలా ట్రై చేస్తుంది ఎన్నో సాధించాలని. సో కిలిమంజారో నుంచి వచ్చినాక నీకు అంటే గవర్నమెంట్ నుంచి ఎలాంటి సపోర్ట్ వచ్చింది? ఇప్పుడు నువ్వు వెళ్తున్నావు కదా, దానికి ఏమైనా సపోర్ట్ ఉందా? సో నీకేమైనా ఫెలిసిటేషన్ లాంటివి జరిగాయా? జరిగాయండి. కీలీ తర్వాత చౌటుప్పల్ నుంచి లయన్స్ క్లబ్ అని ఒక క్లబ్, అది అక్కడ నుంచి నాకు కొంచెం ఫండింగ్ అండ్ మంచి ఎంకరేజ్ చేశారు నన్ను. సో ఆ ఫండ్తోనే నేను కడేపీ క్లైమ్ చేశాను. బ్యాక్ టు బ్యాక్ వాళ్ళ సపోర్ట్ అయితే చాలా ఉండే. అండ్ ఆ తర్వాత డిసెంబర్ 7th నేను ఎల్బ్రూస్, యూరోప్ కాంటినెంట్ హైయెస్ట్ పీక్, అది ఆ కాంటినెంట్లో అది హైయెస్ట్ పీక్. సో నేను ఫస్ట్ ఇండియన్ గర్ల్ వింటర్లో క్లైమ్ చేయడం, -40. ఫెంటాస్టిక్. సో అది కూడా ఎందుకు అంత రిస్క్ తీసుకోవాలి అనుకున్నా, అది నాకైతే ఏం రిస్క్ కాదు, బట్ నా పేరెంట్స్కి అది -40 కదా, ఇంతవరకు నువ్వు అక్కడ -25-30 లాస్ట్ నేను వెళ్ళడం. సో నా సర్వైవల్ రేట్ -30. సో అక్కడికి వెళ్ళాక దెన్ అంటే సేమ్ అలాంటి టెంపరేచరే ఎవరెస్ట్ పైన ఉంటుంది. సో అది నేను ఎక్స్పీరియన్స్ చేయాలి, తెలుసుకోవాలి అది ఎట్లాగా ఉంటుంది అని. సో సోలోకి వెళ్ళాను. నాకు ఒక షెర్పా, సో గైడ్ అనమాట తను నేను కలిసి వెళ్ళాను. సో ఆ వింటర్ డిసెంబర్ మొత్తంలో మేము ఒక్కరిమే సబ్మిట్ చేసాం. అవును, నీ ధైర్యానికి మెచ్చుకోవాలి అన్విత, సీరియస్లీ. సో ఎవరెస్ట్ ఎక్కాలి అనే టార్గెట్ మైండ్లో పెట్టుకొని, నిజంగా చెప్పాలంటే ప్రాణాలకి అసలు ఆలోచించకుండా తెగించి వెళ్ళిందనే చెప్పాలి. అండ్ గవర్నమెంట్ సపోర్ట్ ఎలా ఉంది ఇప్పుడు నువ్వు వెళ్తున్నావు కదా? లేదండి, ఇప్పుడే దీనికైతే ఏం గవర్నమెంట్ సపోర్ట్ అయితే ఏం లేదు. యాక్చువల్లీ ఇది గవర్నమెంట్ కిందికి రాదనమాట, ఇది అడ్వెంచర్ స్పోర్ట్స్ యాక్టివిటీ. మేబీ స్పోర్ట్స్ సైడ్ ఉండుంటే వాళ్ళు హెల్ప్ చేసేవాళ్ళేమో. అండ్ నేను వాళ్ళని అప్రోచ్ అవ్వలేదు ఇప్పుడు వరకు. స్పాన్సర్స్ అంటే కీలీ వరకు పేరెంట్స్ పెట్టుకున్నారు, కడేకి లయన్స్ క్లబ్ వాళ్ళు స్పాన్సర్ చేశారు. మళ్ళీ దెన్ డిసెంబర్లో నేను వెళ్ళినప్పుడు నాకు ఒక 2 పొలిటీషియన్స్ చేశారు, గూడూరు నారాయణ రెడ్డి గారని, లోకల్ వాళ్ళు. దెన్ ఎమ్మెల్యే సార్ కూడా, పైలశేఖర్ సార్ కూడా చేశారు. అండ్ లోకల్ ఇంకొక అతను చెన్నా మహేష్. ఫైనాన్షియల్ సపోర్ట్ అంటే ఎలా కావాలి అసలు, అదొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? సో ఇది కాస్ట్లీ థింగ్. నేను ఎల్బ్రూస్కి వెళ్ళినప్పుడు 2.5 ఖర్చు అయింది, 2,50,000. సో కీలీకి వెళ్ళినప్పుడు 3 lakhs వరకు అయ్యింది. సో ఎవరెస్ట్కి అయితే 30 lakhs అవుతుంది. మరి ఎలా ఇప్పుడు దానికి? సో మా కలెక్టర్ మేడం చాలా సపోర్టివ్గా ఉంటుంది నాకైతే. ఎప్పుడు వెళ్ళినా కానీ రైట్ అన్విత, ఐ విల్ హెల్ప్ యూ సమ్ వే, ఎక్కడో నుంచి తను పెట్టలేకపోవచ్చు, బట్ ఎక్కడో నుంచి అలా చౌటుప్పల్లో ఒక దివీస్ కంపెనీ నుంచి నాకు ఒక 5 lakhs స్పాన్సర్షిప్ ఇప్పించారు, నిన్నే వచ్చింది అది కూడా. అండ్ దెన్ ఇంకో కంపెనీ హైదరాబాద్ నుంచి ఫండ్ చేస్తున్నారు. సో ఎల్బ్రూస్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? నేను
ఆ కంట్రీ అంటే యూరోప్ కాంటినెంట్కి వెళ్ళి రష్యా సైడ్ నుంచి క్లైమ్ చేశాను నేను ఆ పీక్ని. సో 7 days వెదర్ అసలు ఏం బాగాలేదు, స్నో పడుతూనే ఉంది వింటర్ అవ్వడం వల్ల. అది క్లైమ్ చేసేటప్పుడు నేను బేస్ క్యాంప్లో 10 meters ఇండియన్ ఫ్లాగ్ పెట్టాను, ఫస్ట్ ఇండియన్ అది పెట్టడం నాకు ప్రౌడ్గా అనిపించింది. అంటే అందరూ పెడతారు, అందరూ క్లైమ్ చేసి ఇండియన్ ఫ్లాగ్ పెడతారు, అంత పెద్దది ఆ కండిషన్లో పెట్టడం నాకు రైట్, నేను చేయగలను, ఆ కాన్ఫిడెన్స్ నాకు అప్పుడు వచ్చింది. దెన్ ఇంకా వెదర్ బాగాలేనప్పటికీ సమ్మిట్ అయితే అవ్వాలి ఖచ్చితంగా అని సమ్మిట్ అయితే చేశాను. 60 per kilometer విండ్ అండి ఆ టైంలో. సో సేమ్ వెదర్ కండిషన్కి నవంబర్లో ఇంకో టీం, అంటే నేను డిసెంబర్లో చేశాను, నవంబర్లో 20 members వచ్చారు, 5 members కొట్టుకొని పోయి చనిపోయారంట. అది గైడ్స్ చెప్తుండేవాళ్ళు మాకు బేస్ క్యాంప్లో, గైడ్ వద్దు అన్నారు అంటే నువ్వు రిటర్న్ రావాలి, నువ్వు ఫోర్స్ చేయొద్దు, ఖచ్చితంగా వెళ్ళాలి అని నువ్వు అనకూడదు అని. లక్కీగా నాకు ఆ లాంగ్వేజ్ రాదు కాబట్టి వాళ్ళు చెప్పేదానికి అనేదాన్ని, మోరల్గా నేను డౌన్ అవ్వకుండా. వాళ్ళు చెప్పేవాళ్ళు, బట్ వాళ్ళ లాంగ్వేజ్లో చెప్పేవాళ్ళు. గుడ్ పాయింట్. నిజంగా లాంగ్వేజ్ ఎలా మేనేజ్ చేస్తారు? ఇప్పుడు 7 ఖండాలు సాధించాలి, కరెక్టే. ఇప్పుడు యూరోప్ అయినా అంతా అక్కడ లాంగ్వేజ్ ఇంగ్లీష్ కన్నా కూడా ఇంగ్లీష్ హిందీ, గైడ్స్ అందరికీ మోస్ట్లీ హిందీ ఇంగ్లీష్ వచ్చేస్తుంది అన్ని కంట్రీస్లో వాళ్ళకి. సో అది మ్యాండేటరీ రావడం ఖచ్చితంగా. సో హిందీ ఇంగ్లీష్ హిందీ ఐ కెన్ మేనేజ్. సో ఇప్పుడే నేర్చుకుంటున్నాను, అన్ని వర్డ్స్ నేర్చుకుంటున్నాను అలా. సో చనిపోయారని ఆయన చెప్పాడు, అది రైట్, ఏం జరిగిందో ఏదో జరుగుండి ఉంటుంది, అందుకే చనిపోయి ఉంటారు, బట్ మనమైతే నేర్చుకున్నాం కదా. సో నా గైడ్ కోసం నేను 1 month ఆగి నేను తనని సెలెక్ట్ చేసుకొని వెళ్ళుండే. సో ఈ సేఫ్టీ ఇదంతా అన్నీ తెలుసు, అది న్యూస్లో కూడా వచ్చింది ఇలా చనిపోయారు అని. బట్ నా పేరెంట్స్ ఒకటే ఏంటంటే శేఖర్ సార్ని బాగా బిలీవ్ చేస్తారు. ఆయన ఎప్పుడైనా చాలా ప్రాపర్గా ప్లాన్ చేసుకొని పంపిస్తారు, చాలా సేఫ్టీ ఉంటుంది అతని దగ్గర. సో ఆ గైడ్ కోసం 1 month ఆగి నేను డిసెంబర్లో వెళ్ళాను. సూపర్. కానీ ఆ న్యూస్ విని వెళ్ళే ముందు ఒకలాంటి భయం ఉంటుంది, బట్ నువ్వు చాలా సో నువ్వు ఏంటంటే ఎక్కడం అంత అవలీలగా ఎంత ఈజీగా కూడా చెప్తున్నావు అంటే వింటుంటే నాకే అమ్మో అసలు ఎలా, మామూలుగా కొన్ని హైట్స్ ఎక్కితేనే కొంచెం భయం వేస్తుంది, బట్ నీ అంబిషన్ అదే కాబట్టి యు ఆర్ బ్రేవ్. సో అంతకుముందు సక్సెస్ అయిన వాళ్ళు పూర్ణ గారు కానీ ఇంకెవరైనా ఉన్నారు కదా చాలామంది, సో వాళ్ళ గైడ్లైన్సెస్ తీసుకున్నావా? వాళ్ళు గైడ్ చేశారని. పూర్ణ నాకు మంచి ఫ్రెండ్, పూర్ణతో పాటు ఆనంద్ కూడా క్లైమ్ చేశారు అప్పుడు. సో ఆనంద్ మాతో వర్క్ చేస్తారు ఇక్కడ రాక్ క్లైంబింగ్ స్కూల్లో, తను కూడా వస్తుంటారు, సీనియర్ ఇన్స్ట్రక్టర్ తను. సో ఎవరెస్ట్కి ముందు వేరే పీక్స్ క్లైమ్ చేసేటప్పుడు కూడా మేము కూర్చొని డిస్కస్ చేస్తూ ఉంటాం కదా. సో వాళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్పడము, ఎలా ఉంటుంది, ఎలాంటి వాళ్ళు ఆల్రెడీ ఎక్కొచ్చారు కాబట్టి. సో ఆనంద్ ఇలా ఉంటుంది అన్విత, ఇట్లా ఉంటుంది, ఇది అన్నీ చెప్పి ఇలాంటి ప్రికాషన్స్ నువ్వు తీసుకోవాలి, నువ్వు క్లైమ్ చేసి వచ్చినప్పటికీ ఇలాంటివి తీసుకోవాలి అని మంచి గైడ్లైన్స్ ఇస్తారు ఆనంద్ కానీ, పూర్ణ కానీ, ఈవెన్ శేఖర్ సార్ కానీ. సో మెంటల్గా బాగా స్ట్రాంగ్ చేస్తారు మనని. సో ఆల్రెడీ తను ఎక్స్పీరియన్స్ చేశారు కాబట్టి మీకు చెప్పిన మెయిన్ పాయింట్స్ ఏంటి, అక్కడ వెళ్ళినప్పుడు ఎలా జాగ్రత్తగా ఉండాలి, ఎలా క్లైమ్ చేయాలి అని తను చెప్పిన రైట్ పాయింట్. వెరీ కామన్ థింగ్ ఏంటంటే ఎవరెస్ట్లో బాడీస్ కనిపిస్తాయని. సో దానికి రైట్ తీసుకొని వచ్చారనమాట, చనిపోయిన బాడీస్ అక్కడే ఉండిపోతాయి అనమాట. సో మనం క్లైమ్ చేసే దారిలో అవి కనిపిస్తాయి, అవి కనిపించినప్పుడు మోరల్గా డౌన్ అవ్వద్దు, డిస్టర్బ్ అవ్వద్దు, చాలా స్ట్రాంగ్గా ఉండాలి. వన్స్ భయపడడం స్టార్ట్ అయింది అంటే ప్రతి విషయం వెనక్కి వచ్చేస్తాం మళ్ళీ, అట్లా ఉండకూడదు అని సేమ్ పూర్ణ అదే చెప్తుంది, ఆనంద్ అదే చెప్తారు, శేఖర్ సార్ అదే చెప్తారు, మా డాడీ కూడా అదే చెప్తారు. స్ట్రాంగ్గా ఉండు, భయపడొద్దు, వన్స్ భయపడ్డావు అంటే డిస్టర్బ్ అయిపోతాము అని. సో పూర్ణ అదే చెప్తుంది అనమాట, అవి కనిపిస్తాయి, సో నువ్వు స్ట్రాంగ్గా ఉండాలి. ఎస్, నీ దగ్గర ఫ్లాగ్ ఉంది, ఈ ఫ్లాగ్ పెట్టేసి అంతే. సో అది తన టార్గెట్. ఎన్ని డిస్టర్బెన్సెస్ వచ్చినా నేను మనస్ఫూర్తిగా నేను విష్ చేస్తున్నాను, నువ్వు ఖచ్చితంగా ఎవరెస్ట్ సక్సెస్ అయి వస్తావు, మళ్ళీ నాకు ఇదే ప్లాట్ఫామ్లో ఇంటర్వ్యూ ఇస్తావు తప్పకుండా. హోపింగ్ దట్, అండ్ ఖచ్చితంగా నీకు హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాం మేము. సో మా సైడ్ నుంచి కూడా వి విల్ హెల్ప్ యూ. అన్విత మదర్ చంద్రకళ గారు నాతో ఉన్నారు, తను అంగన్వాడీ టీచర్గా కూడా వర్క్ చేస్తున్నారు. తను చాలా ఇన్స్పిరేషన్ వాళ్ళ అమ్మాయికి.
ఇప్పుడు మాట్లాడుతుంటే చెప్తున్నారు తనకు కూడా అసలు టైం దొరకట్లేదంట, కానీ వెళ్ళాలి మౌంటైన్ క్లైంబింగ్ తనకు కూడా ఇంట్రెస్ట్ అని చెప్తుంది. మేబీ తన ఇన్స్పిరేషన్ ఇంకా అమ్మాయికి చాలా సపోర్ట్ ఉన్నట్టుంది. తనతో మాట్లాడి ఇంకా మరిన్ని విషయాలు తెలుసుకుందాం. చంద్రకళ గారు నమస్తే. నమస్తే మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంగ్రాట్స్ అండ్ ఆల్ ద బెస్ట్. అండ్ చాలా ఇన్స్పైర్ అయ్యాను మిమ్మల్ని చూసి. ఆడపిల్లల్ని ఏముందమ్మా పెళ్లి చేసి పంపించండి సమాజంలో, మీరు ఇంత సపోర్ట్ చేస్తున్నారు. సో మీకు అన్విత చెప్పినప్పుడు మీరు ఎలా రియాక్ట్ అయ్యారు? హ్యాపీగానే ఉంటుంది, కానీ మళ్ళీ లోపల ఏదో ఒక భయం అనేది ఉంటుంది. ఆడపిల్ల మీకు ఇద్దరు అమ్మాయిలు కదా? ఇద్దరు అమ్మాయిలు మేడం. సో మీకు ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు ఆల్రెడీ 2 ప్రపంచంలోనే ఎత్తైన శిఖరాన్ని అధిరోహించింది, ఇప్పుడు ఎవరెస్ట్కి వెళ్ళబోతుంది. సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగానే ఫీల్ అవుతున్నాను మేడం. చెప్పండి, అన్విత గురించి చెప్పండి. చిన్నప్పటి నుంచి అల్లరి పిల్ల, చెప్పిన మాట వినే పిల్ల. అల్లరి పిల్ల, చెప్పిన మాట వినేది కాదు, కానీ ఇక పెద్దగా ఎత్తుకుంటే ఇక ఆమెనే కొంచెం. ఇప్పుడు ఫైనాన్షియల్గా చాలా అంటే ఒక మిడిల్ క్లాస్, సో మీరు అంత ధైర్యంగా సపోర్ట్ చేసి పంపిస్తున్నారు. ఫైనాన్షియల్గా ఇబ్బంది అవ్వట్లేదు మీకు? అవుతుంది మేడం, అవుతుంది, కానీ ఇక వాళ్ళకి ఇష్టం ఉన్న దాంట్లో మనం కాదని అనలేం కదా. సో అసలు ఎలా ఒప్పించింది? మిమ్మల్ని ఫస్ట్ ఒప్పించిందా, సార్ని ఒప్పించిందా? సార్ని ఒప్పించి ఇక వాళ్ళు ముందు వెళ్ళేది అక్కడికి, ఇక తర్వాత మీరు ఒప్పుకున్నారు. సో మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారు? నేను ఇప్పుడు అంగన్వాడీ టీచర్గా చేస్తాను. అంగన్వాడీ టీచర్ కాబట్టి మీకు తెలుసు ఒక స్టూడెంట్ ఉండే తపన ఎలా ఉంటుంది. మీ అమ్మాయి అనే ఉద్దేశంతో పాటు ఒక దేశానికి గర్వకారణం అని చెప్పి ఒప్పుకుంటున్నారు కదా? అవును మేడం. సో రీసెంట్గా తనకి ఏదో అంబాసిడర్ కూడా వచ్చిందన్నారు, దేంట్లో? ఇక్కడ మున్సిపల్ మేడం, స్వచ్ఛ సర్వేక్షణ్ అంబాసిడర్. సో ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారు అన్వితను చూసి మీరు? అన్విత గురించి చెప్పాలంటే చాలా రిస్క్ అసలు అది, కానీ ఏదో సాధించాలనే తపన మాత్రం ఉంది. సరే, ఇక ఆమె స్ఫూర్తిని మనం ఎందుకు కాదనాలి? సరే, ఎంతవరకు చేస్తా అంటే అంతవరకు. సో ఫ్యామిలీస్లో మెయిన్గా పిల్లలు బాగానే ముందుకుంటారంటారు. ఆడపిల్ల అనగానే మీ రిలేటివ్స్లో కానీ ఎందుకు మీరు చెప్పొద్దు అమ్మాయికి, ఎందుకు అట్లా పంపిస్తున్నారు, కింది పడ్డ ఏమైనా అయితే ఎలా అన్న ఎదురు దెబ్బలు ఏమైనా తగ్గుతున్నాయి అంటారు మేడం, అంటారు, కానీ ఇక అన్న వాళ్ళంతా మనకేమీ కాదు కదా. వాళ్ళ ఇష్టం ఉన్న దాంట్లో వాళ్ళు నేర్చుకోవాలి, 10 మందికి ఆదర్శంగా ఉండాలి అంతే. ఎవరో ఏదో సాధన ఎలా చేస్తుంది రోజు? అంటే ఇప్పుడు వెళ్ళాలి కదా, సో మీరు ఎలా సపోర్ట్ ఇస్తున్నారు తనకి ఫుడ్ విషయంలో కానీ? ఇక అన్నీ ఆమె చూసుకుంటుంది మేడం, నాకు టైం ఉండదు. ఇక పొద్దున్నే లేస్తుంది, ఇక యోగా చేసుకుంటుంది, ఆమె పనులు ఆమె చూసుకుంటూనే ఉంటుంది. కానీ యాక్టివ్నెస్ లేచిందంటే ఒక దగ్గర ఎక్కడ ఏమి ఉండదు ఇక అంతే. సో తను అక్కడికి వెళ్ళినప్పుడు ఆల్మోస్ట్ ఒక 10-15 days వెళ్తుంది కదా. సో ఫస్ట్ వెళ్ళినప్పుడు భయం అండ్ అమ్మాయిని వదిలేసి ఉంటున్నాం ఎక్కడో కంట్రీకి వెళ్ళి మేడం, అప్పుడు ఫోన్స్ కూడా లేవు ఇంకా అసలు. 6-7 days అప్పుడు ఈ భూకంపాలు వచ్చి అసలు ఫోన్ అవైలబుల్ లేదు. ఒక 10 days వరకు చాలా టెన్షన్ పడ్డాం, చాలా బాధ అయింది. కానీ సరే, మీరు భయపడితే తను ఇంకా. మాకు ఫోన్స్ కూడా లేవు మేడం అప్పుడు, ఇప్పుడున్నంత టెక్నాలజీ లేదు అప్పుడు. చాలా భయపడ్డాము. తన ముందు మాత్రం ఇప్పుడు బయటపడలేదు. ఏం లేదు మేడం, ఏదన్నా అన్నా కానీ లేదు ఇదని సర్ది చెప్తుంది. మాకు కూడా అలవాటు అయిపోయింది, ఎక్కడ వెళ్ళినా జాగ్రత్తగా వస్తుంది. సో కాన్ఫిడెన్స్ వచ్చేసింది, ఇంతమంది సపోర్ట్ చేస్తున్నారు తను. మేడం, మీరు ఇంకా సపోర్ట్ ఏమైనా కావాలి అంటే అడగచ్చు వ్యూవర్స్ని. మేడం, ఇప్పుడు 4 రోజులు పడ్డ టెన్షన్ అయితే అంతా ఇంత కాదు. ఒకరు సపోర్ట్ అంటే ఉంది, కానీ వాళ్ళు చేయలేమని లాస్ట్ మూమెంట్లో అయితే ఉంది. ఇక పర్మిట్ కట్టినాక ఏంటి ఎలా అని ఒక 6 days నుంచి అయితే అసలు ఏమైనా తట్టుకోలేకుండా ఉన్నాం. అంటే లక్షలతో కూడిన పని కాబట్టి ఇక మనం తేలేము కాదేమో అనుకున్నాం. సరే, ఎక్కడికి ఏదైనా సరే ఇక మనం ఆపొద్దు మధ్యాహ్నం డిసైడ్ అయిపోయాం. సరే, దేవుడి దయ వల్ల ఇక్కడ కలెక్టర్ మేడం కూడా చాలా సపోర్టివ్గా ఉంది. నిన్ననే వాళ్ళు దివిస్ వాళ్ళు 5 lakhs చెక్ ఇచ్చారు. ఇంకా 6-7 lakhs ఉన్నది, అది 2-3 రోజులు ఇక అడ్జస్ట్ చేసి 2-3 రోజులు అడ్జస్ట్ అవ్వాలి. చేయాలి మేడం ఎట్లయినా, ఎందుకంటే ఇప్పుడు కట్టింది పోతుంది, అందరికి చెప్పుకున్నాము, బాగుండదు కదా. సూపర్, చాలా ఇన్స్పిరేషన్. అండ్ అమ్మ మాట్లాడుతుంటే విన్నాను బ్రాండ్ అంబాసిడర్గా. సో ఎలా ఫీల్ అవుతుందో? దేనికి బ్రాండ్ అంబాసిడర్? మున్సిపల్ దానికి స్వచ్ఛ సర్వేక్ష అని మన జిల్లా దానికి నేను బ్రాండ్ అంబాసిడర్గా చేశాను. సో ఎల్బ్రూస్ వెళ్ళేసి వచ్చాక నాకు ఆపర్చునిటీ వచ్చింది.
నేను ఎల్బ్రూస్ వెళ్ళేసి వచ్చాక చాలామంది నన్ను అప్రోచ్ అయ్యారు ఫినాన్షియల్ థింగ్స్ అని. మొన్న రీసెంట్గా 4 days వరకు సెట్ అయిపోయింది, అంత మ్యాక్సిమం పర్మిట్ అయిపోయింది, అన్నీ చేసేసాం, అన్నీ సెట్ చేసాం. యాజ్ ఐ టోల్డ్ 30 lakhs ఇది. సో లాస్ట్ మూమెంట్లో ఇంత నేను చేయలేనేమో అనేసారనమాట. ఫైన్, ఇట్స్ ఫైన్. అట్లాంటివి నేను చాలా చూశాను ఇంతకుముందు. సో అవి నాకు అంత టెన్షన్ అయితే అనిపించలేదు. ఫైన్, నేను మేనేజ్ చేస్తాను ఎట్లాగో అట్లాగా. అండ్ ట్రాన్సెండ్ శేఖర్ సార్ ఇట్లా అయింది సార్, ఇట్లా చెప్పారు నాతోని, ఒక స్పాన్సర్ ఇట్లా అంటే, సరే పర్లేదు అన్విత, వెళ్ళాలి, నువ్వు అంత కాన్ఫిడెంట్ ఉన్నావు కదా, వచ్చాక చూద్దాము, ఐ స్పెండ్ అని చెప్పేసి. ఇప్పుడు అక్కడికి వెళ్ళాలంటే డ్రెస్సింగ్కి కానీ సమకూర్చుకోవాల్సిన ఐటమ్స్కి కానీ చాలా ఖర్చు అవుతుంది. అవును. ఇంతకు ముందు వరకు ట్రాన్సెండ్ వాళ్ళు నాకు ఇచ్చేవాళ్ళు, అంటే నేను రాక్ క్లైంబింగ్ స్కూల్లో ఇన్స్ట్రక్టర్గా వర్క్ చేస్తుండే. సో ఇప్పుడు నాకు ఎవరెస్ట్కి నా ఓన్ గేర్ నాకు ఉండాలి, దానికి ఆల్మోస్ట్ 8 lakhs 7 lakhs ఖర్చు అవుతుంది. సో వన్ బిగ్ ఇన్వెస్ట్మెంట్ అది లాంగ్ టైం వస్తుంది అనమాట. సో అది ఈసారి నేను కొనాలి. సో దానికే నాకు దివిస్ వాళ్ళు స్పాన్సర్ చేశారనమాట. అండ్ వాళ్ళు చాలా ఇంట్రెస్టెడ్ ఉన్నారు. ఆ మేడం, దివిస్ హెడ్ మేడం మన దగ్గరకు వచ్చి ఉండే అనమాట 2 times. అడిగి తనే ఇంట్రెస్టెడ్గా ఉండి తెలుసుకొని లైక్, సో ఇంకా కావాలన్నా నేను సపోర్ట్ చేస్తానని చెప్పారు. బట్ నేను వీళ్ళు ఉన్నారు కదా, మనకి ఎంత అవసరమో అంత సరిపోతుంది ఎప్పుడైనా. దెన్ నెక్స్ట్ వాటికి నేను తప్పకుండా తీసుకుంటాను, దీనికి ఇంతే అని చెప్పాను. చూడాలి, ఇంకొంచెం ఉంది ఫండింగ్ రిక్వైర్మెంట్. టైం తక్కువ ఉంది అండ్ ఇంకా ఫండింగ్ హెల్ప్ ఉంది. సో హోప్స్ నీకు అన్నీ సెట్ అవుతాయి అండ్ ఆల్ ది బెస్ట్. వీటన్నిటి గురించి ఆలోచించకు, నీ టార్గెట్ని నువ్వు రీచ్ అయ్యి హ్యాపీగా గుడ్ న్యూస్తో వెనక్కి వచ్చేసి. తప్పకుండా. థ్యాంక్ యూ. అమ్మ చెప్పండి, ఎన్ని ఇయర్స్ నుంచి ఇక్కడ ఉంటున్నారు? సో 2005లో వచ్చాం మేడం ఇక్కడికి. మేము ఇక్కడ రావడానికి రీజన్ కూడా వీళ్ళ చదువు కోసమే. ఊర్లో బస్సులు లేకుండేది, పొద్దున 7:30కి ఒక బస్సు వస్తే 5కి బస్సు వెళ్ళొచ్చిందంటే 5 kilometers నడవాల్సిందే. ఆమె పెద్ద ఆమె 7-8 years ఉంది, ఈమె 6 అట్లా ఉంది. అయినా నడుచుకుంటూ వచ్చేవాళ్ళు, వీలైతే వాళ్ళ డాడీ వెళ్ళి తీసుకొచ్చేవాళ్ళు. ఓకే, ఏ ఊరు మీది? ఎర్రంబెల్లి, ఇక్కడికి 11 kilometers ఉంటుంది. సో వీళ్ళ కోసమే ఇక్కడికి వచ్చి సెటిల్ అయ్యారు. 17 years అవుతుంది. సో మీరు పడ్డ కష్టం ఏది ఉత్తగానే పోదు. పెద్దమ్మాయి మీరు అనుకున్నట్టుగానే మంచిగా ఆస్ట్రేలియా సెటిల్ అయి చదువుతుంది. ఇప్పుడు అన్విత కూడా మీకు అంతకన్నా ఎక్కువ పేరు తీసుకొస్తుంది. మీకే కాదు, దేశానికి కూడా మంచి పేరు తీసుకురావడానికి మంచి టార్గెట్తో వెళ్తుంది. నీ క్వాలిఫికేషన్స్ ఏంటి అన్విత? నువ్వు నాది MBA అయిందండి, 2020లో అయిపోయింది నా MBA. ఎక్కడ? ఆంధ్ర మహిళా సభ OU క్యాంపస్లో ఉంటుంది. ఆ మేడం అయితే చాలా హెల్ప్ చేశారు నాకు. వన్స్ నాకు డిగ్రీలో బ్రేక్ వచ్చినప్పుడు థమ్స్ అప్పుడే స్టార్ట్ అయింది. బట్ తను లేదు, మనం లెటర్ రాద్దాము, ఫినాన్షియల్గా మేము హెల్ప్ చేయలేకపోవచ్చు, బట్ ఒక్కటే చేయి, నువ్వు ఫెయిల్ అయితే అవ్వకు, నేర్చుకో, ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్ అని మమ్మీ ఒక్కసారి వెళ్ళి అడగగానే ఒప్పుకున్నారు ఆ మేడం. సో నాకు ఆ మేడం తర్వాత చాలా చెప్పేవాళ్ళు. అక్కడ స్టాఫ్ కూడా, అంటే మేడం వాళ్ళు ఉంటారు కదా లెక్చరర్స్, మనం వెళ్ళకపోయినా వీక్లీ 3 times వెళ్ళేదాన్ని. నేను అప్ అండ్ డౌన్ చేసేదాన్ని డైలీ. భువనగిరి టు తార్నాక టు భువనగిరి 7:30కి ఇక్కడ స్టార్ట్ అవుతే 9 అయ్యేది నేను వెళ్ళేసరికి. సో 1 hour లేట్ అయినా కానీ నువ్వు ఫిట్నెస్ చేసుకొనేరా, 1 hour నేను ఎక్స్ట్రా క్లాస్ తీసుకుంటాను అని చెప్పి మేడం కొన్ని ఇంపార్టెంట్ క్లాసెస్ ఏదైనా ఉంటే షెడ్యూల్ మార్చేవాళ్ళు, ఆఫ్టర్నూన్ పెట్టుకునేవాళ్ళు. సో ఆ రకంగా చాలా హెల్ప్ అయింది నాకు. ఎడ్యుకేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ నీకు, దీంతో పాటు నువ్వు అది ఇది 2 చేయాలి. సో అని నీ కాళ్ళ మీద నువ్వు నిలబడితే ఇంకా నువ్వు అనుకున్న 7 ఈజీగా కంప్లీట్ చేస్తావు. సూపర్. సో ఇంకేమైనా హాబీస్ ఉన్నాయా అన్విత? ఫిట్నెస్ అండి, నార్మల్గా ముందు నుంచి ఫిట్నెస్సే కాబట్టి కొంచెం నాకు క్లైంబింగ్ చాలా ఇంట్రెస్ట్. మౌంటైనరింగ్ కాకుండా రాక్ క్లైంబింగ్ నాకు చాలా ఇంట్రెస్ట్. సో కొత్త ప్యాచెస్ ఓపెన్ చేయడం, భువనగిరిలో క్లైంబ్ చేయడం, వాటి గేర్ అంతా మనకు రాక్ క్లైంబింగ్ స్కూల్లో ఉంటుందన్నమాట. సో వాళ్ళు ఎనీ టైం సపోర్ట్ చేయడం, అక్కడ ఇన్స్ట్రక్టర్స్ కూడా క్లైంబ్ మనకు టైం కొంచెం చాలా తక్కువ దొరుకుతుంది టైం క్లైంబ్ చేయడానికి, బట్ వాళ్ళు కూడా బాగా సపోర్టివ్గా ఉండేవాళ్ళు. సో అట్లా నేను వాళ్ళకి బిల్ వేయడం, వాళ్ళు నాకు బిల్ వేయడం, అలాగా. ఎక్సర్సైజెస్, యోగా ఎలా తీసుకుంటున్నావు?
యోగా డాడీ చేస్తాడు డైలీ, సో ఆయన నాకు ఇన్స్పిరేషన్ ఆ దాంట్లో. పొద్దున్న లేవడం కొంచెం ఇబ్బందే నైట్ ఎంత లేట్ అయినప్పటికీ, బట్ ఆ విషయంలో డాడీ కాంప్రమైజ్ అవ్వడు. నువ్వు ఎంత ఫిట్నెస్ ఇక్కడ చేసుకుంటే మౌంటైన్లో నీకు అంత యూజ్ అవుతుంది అనేవాడు. సో అది నిజంగా నాకు యూజ్ అయింది. బేసిక్ చేసినప్పుడు అడ్వాన్స్ చేసిన చాలా ఇంపార్టెంట్. అది నాకు ఎప్పుడు ప్రాబ్లం కాలేదు మౌంటైన్లో. సో నేను అక్కడ మంచిగా నిద్రపోగలుగుతాను, ఇక్కడ నేను మంచిగా నిద్రపోగలుగుతాను. అక్కడ వెళ్ళి అంటే ఇప్పుడు అవును కరెక్ట్ పాయింట్ ఇచ్చావు. ఎన్ని డేస్ పడుతుంది ఒక మౌంటైన్ ఎక్కడానికి? అక్కడ పైకి వెళ్ళాక మంచు పడుతుంది, పడుకోవడము, ఆ ఎక్స్పీరియన్స్ ఒకసారి చెప్పు. ఎవరెస్ట్ అయితే 1.5 month 45 days పడుతుందండి. బట్ నేను ఎల్బ్రూస్ వెళ్ళినప్పుడు నార్మల్గా ఇవన్నీ ఎట్లా అంటే అక్లమటైజేషన్, సర్టన్ హైట్ వరకు వెళ్ళి రిటర్న్ వచ్చి బేస్ క్యాంప్లో ఉంటాం, అండ్ దెన్ సర్టన్ హైట్ వరకు వెళ్ళి మళ్ళీ రిటర్న్ వస్తాం ఎనర్జీ గెయిన్ చేసుకోవడానికి. సో అలా ఆ రొటేషన్స్ ఎక్కువ అవుతాయి అన్నమాట. దానికి ఎవరెస్ట్కి చాలా ఎక్కువ అవుతాయి అవి. సో అవన్నీ ప్రాక్టీస్ నాకు ఆల్రెడీ లదాఖ్లో ఇట్లా ఉన్నాయి కాబట్టి. ఎన్ని డేస్ పట్టింది కిలిమంజారోలో? మేము 6 daysలో కంప్లీట్ చేసాము. ఎల్బ్రూస్ కూడా 5 days పట్టింది నాకు. సో నువ్వు చాలా తక్కువ టైం చేసావని విన్నాను నేను యాక్చువల్గా. 6 నార్మల్గా అయితే 7-8 days వెళ్తారు, బట్ ఈ టీమ్ చాలా ఇంపార్టెంట్ అనమాట. తరుణ్ జోషి సార్ ఆల్రెడీ చాలా మౌంటైన్స్ ఎక్కారు తను. సో చాలా షేర్ చేసుకునే వాళ్ళం, ఇలా ఉంటుంది అలా ఉంటుంది, ఇట్లా చేయాలి అట్లా చేయాలి అని సార్ చాలా సపోర్టివ్గా ఉండేవాళ్ళు. సో అది నేను ఫస్ట్ ఇంటర్నేషనల్ మౌంటైన్ నాకు అది. తనతో చేయడం నేను చాలా నేర్చుకున్నాను తనతో. సో తను కూడా చాలా ఫిట్ ఉన్నారు, నేను కొంచెం ఓకే తనతో పాటు. సో ఈజీగా అయిపోయింది మాకు. ఎల్బ్రూస్ నేను ఒక్కదాన్నే వెళ్ళాను, సో నాకు గైడ్ నేను మాత్రమే. సో వెళ్ళేటప్పుడు మనకు నార్మల్గా ఏదైనా ఒక్కరమే నడుస్తుంటే చాలా ఆలోచనలు వచ్చేస్తుంటాయి. సో అవి కంట్రోల్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎక్కడికెక్కడికో వెళ్తుంటుంది మన బ్రెయిన్, ఏవేవో ఆలోచిస్తూ ఉంటాయి. బట్ నేను ఎంతసేపు నా స్టెప్స్ మీదే కాన్సన్ట్రేట్ చేయడము, అట్లా అలసిపోకుండా నా బ్రెయిన్ని 1 side 1 2 అనుకోవడము. సో కొన్ని ట్రిక్స్ యూజ్ చేసుకొని సమ్మిట్ ఈజీ చేసుకుంటాం. యోగా చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. సో బాడీ ఫిట్ ఉండాలి, మైండ్ సెట్ ఉండాలి. 50% 60% ఫిట్నెస్ ఉన్నా పర్లేదు, కానీ మెంటల్గా చాలా స్ట్రాంగ్ ఉండాలి. డిస్టర్బెన్సెస్ చాలా వస్తూ ఉంటాయి మనకి. సో అది మైండ్ డైవర్ట్ అవ్వకుండా ఉంటే చాలు. నా సీక్రెట్ అయితే అదే, నేను డైవర్ట్ అవ్వకుండా చూసుకుంటాను. సో ఈ ఏజ్లో నేను వెళ్తానో లేదో తెలియదు, కానీ అన్వితను చూస్తే నాకు కూడా అసలు నిజంగా నేర్చుకోవాలండి. తెలంగాణ రాష్ట్రం నుంచి భువనగిరి జిల్లా నుంచి వెళ్తున్న ఫస్ట్ ఉమెన్ ఇక్కడి నుంచి. మీరు ఆల్రెడీ పూర్ణ గారు వెళ్ళారు, ఇప్పుడు మీరు సెకండ్. సో గవర్నమెంట్ నుంచి ఎలాంటి సపోర్ట్ కావాలనుకుంటున్నారు? ఇది స్పోర్ట్స్ కేటగిరీ రాదు అంటున్నారు, బట్ ఒక తెలంగాణ అమ్మాయిగా నిన్ను సపోర్ట్ చేయడానికి అందరు రెడీ ఉంటారు. నేను హోప్ చేస్తున్నాను గవర్నమెంట్ నుంచి ఎలాంటి హెల్ప్ కావాలి నీకు? ఓన్లీ ఫినాన్షియల్ థింగ్ అండి. ప్రతి స్పోర్ట్ వాళ్ళకి ఇదే ప్రాబ్లం ఉంటుంది, ఫినాన్షియల్ థింగ్ అంతే. ఎలాగో రికగ్నైజేషన్ అనేది అది వస్తుంది, బట్ ఫినాన్షియల్ థింగే చాలా డిస్టర్బ్ చేస్తుంది ఎవరినైనా. అవును, చిన్న టూర్ వెళ్ళాలంటేనే మనము ఒక మినిమం బడ్జెట్లో వెళ్తుంటాం. సో ఇలాంటి వరల్డ్ పెద్ద శిఖరాలని ఎక్కాలి అంటే అదంత ఈజీ కాదు. సో మీ అంత వరకు కుదిరినంత వరకు అమౌంట్ సెట్ చేసుకొని వెళ్తున్నారు, బట్ గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా ఈ వీడియో చూసాక సపోర్ట్ వస్తుంది అనుకుంటున్నాను. సో కంగ్రాట్స్ అండ్ వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సో మీ విషెస్ కూడా అన్వితకి ఇవ్వండి. ఆల్ ద బెస్ట్ టు హర్. అండ్ తను టార్గెట్ రీచ్ అవ్వాలి. షీ ఈజ్ వెరీ బ్రేవ్ అండ్ వెరీ కాన్ఫిడెంట్. అలాంటి కాన్ఫిడెన్స్ ఉంటే ఎంతటి కష్టాలైనా మనం ఈజీగా అధిరోహించవచ్చు.